కేసు పెట్టమంటే ఇట్లా పెట్టలేదు అని చెప్పింది. ఈ వార్త నేను అక్కడి నుంచి వచ్చి అప్పుడేంటి క్యాసెట్లు హైదరాబాద్ అది రెండో రోజున అది టెలికాస్ట్ అయిన వెంటనే యాక్షన్ అవుతుంది. ఆయన పిలిచి కూడా క్లాస్ పీకినటువంటి సందర్భం. ఇప్పుడు ఈ వార్తలు కూడా దాచేస్తున్నారు కదా, రాయట్లేదు కదా. అది రాయడం ఒక ఎత్తు, రివర్స్ దాడి చేయడం ఒక ఎత్తు, ఎదురు దాడి చేయడం ఒక ఎత్తు. ఇందులో 2 రోజుల తర్వాత కేసు కట్టారు అంటే అంతకంటే రాక్షసత్వం మరొకట్లేదు. అసలు నాకు అన్నిటికంటే భయం వేస్తున్నది ఏంటంటే ఒక మహిళని నడి రోడ్డు మీద అట్లా నిలబెట్టిన అంశాన్ని ఒక సాధారణ సగటు సంఘటనగా చూడటం అనేటటువంటి. అదే కదా అసలు వాడు మనిషా పశువు అనేటటువంటిది, ఆ నాయకుడు అనేటటువంటి వాడు. ఇంకోటి అసలు ఇప్పుడు ఎట్లా ఉంది దీంట్లో మనం పోలీసింగ్ ఒక్కటే చూస్తున్నాం, ఓవరాల్ వ్యవస్థ పంపుకి అతనికి ఏంటి సంబంధం? అసలు 10,000 లంచం ఇతను ఎందుకు అడిగాడు? పంపు ఏదో వేశారు, ఈవిడ మోటార్ పెట్టుకుంది, ఎప్పటి నుంచినో ఉంది, ఇప్పుడు కొత్తగా వేసాక కూడా ఉంది. నువ్వు అట్లా మోటార్ పెట్టుకోవాలంటే డబ్బులు దాకియాలి. అదే ఏంటి ఏరియాలు వీళ్ళు దత్తత తీసేసుకున్నారా? కొనేసుకున్నారు. అంటే ఆ ఏరియా నాయకుడు చెప్పినట్టు ఆ ఏరియాలో జనానికి రేపు మంచినీళ్ళు ఉండాలో లేదో కూడా వీళ్ళు డిసైడ్ చేస్తారనమాట. అదొక దందా ఒక రకంగా. అది అంటే ఓవరాల్ గా వ్యవస్థలన్నీ కూడా అధికారంలో ఉన్నోడికి ఏది అధికారంలో ఉన్నోడికి కార్యకర్తలాగా పనిచేయాలి, వాడు చెప్పినట్టే నడవాలి అనే సిస్టమ్ బిగిన్ అయితే ఇది రాక్షసత్వం. నాట్ ఓన్లీ వీళ్ళే కాదు, ఇప్పుడు రేపు పొద్దున ఇది చూశాక ఇలాంటి ఎక్స్ట్రీమ్ పవర్స్ లేకపోతే రేపు పొద్దున వైసీపీ వాడు జగన్ మీద ఏదో తిరుగుతాడు, వైసీపీ పొరపాటు అధికారంలోకి వచ్చిందంటే అప్పుడు వాళ్ళు బిగిన్ చేస్తారు. అంటే ఇక మనిషికి మనకెవరికి సెక్యూరిటీ ఉండదు అనమాట. మనం అధికారంలో ఉన్న దగ్గరికి వెళ్ళి వాడికి బానిసల్లాగా బ్రతకాలన్నమాట. వాడు పెడితే తినాలా, లేకపోతే మన తిండిని కూడా